రాయలసీమ జిల్లాల నడిబొడ్డున కడప వేదికగా టీడీపీ మహానాడు నిర్వహణకు సర్వం సిద్ధమైంది. ఇవాల్టి నుంచి 3 రోజుల పాటు నిర్వహించనున్న ఈ కార్యక్రమం కార్యకర్తలకు పెద్దపీట వేయడంతో పాటు పలు చరిత్రాత్మక నిర్ణయాలకు వేదికగా నిలవనుంది. తొలి రోజు పార్టీ ప్రతినిధుల సభ, సంస్థాగత నిర్మాణం, భవిష్యత్ కార్యాచరణతో పాటు టీడీపీ మౌలిక సిద్ధాంతాలు, పార్టీ నియామవళిలో సవరణలపై ప్రధాన చర్చ జరగనుంది. నకిలీ ఇళ్ల పట్టాల కేసులో లోతుగా విచారించేందుకు గన్నవరం మాజీ ఎమ్మెల్యే వల్లభనేని వంశీని కస్టడీకి కోరుతూ పోలీసులు పిటిషన్ దాఖలు చేశారు. 3 రోజుల పాటు ఇవ్వాలని కోర్టును కోరారు. ఇప్పటికే ఈ కేసులో 2 రోజుల పాటు విచారించేందుకు కోర్టు అనుమతిచ్చింది. అయితే ఎంక్వైరీలో వంశీ సహకరించలేదని మరోసారి కస్టడీకి ఇవ్వాలని కోరారు పోలీసులు. విచారణ ఇవాళ్టికి వాయిదా వేసింది కోర్టు. తెలంగాణ ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ పదవులు, మంత్రివర్గ విస్తరణ మళ్లీ వాయిదా పడింది. ఈ నెల 30న మరోసారి ఢిల్లీకి రావాలని సీఎం రేవంత్ రెడ్డి, టీపీసీసీ చీఫ్ మహేష్ గౌడ్, ఇతర సీనియర్ నాయకులకు హైకమాండ్ సూచించింది. ఏఐసీసీ అధ్యక్షుడు ఖర్గే అందుబాటులో లేకపోవడంతో టీపీసీసీ కార్యవర్గ నిర్ణయం వాయిదా పడింది. అదే రోజు మరోసారి చర్చించిన తర్వాత పీసీసీ కమిటీని ప్రకటించే అవకాశం ఉంది. అయితే టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్లుగా 4 నియమించాలని చూస్తోంది అధిష్టానం. దెయ్యాలకు నాయకత్వం వహించే వ్యక్తి దేవుడా అంటూ డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క కేసీఆర్ పై సెటైర్ వేశారు. దెయ్యాలను వదిలించుకుని తమను గెలిపించారని హాట్ కామెంట్స్ చేశారు. పాలమూరు జిల్లా అభివృద్ధిపై ప్రత్యేక దృష్టి పెడుతున్నామని, ప్రాజెక్టుకు వేగంగా పూర్తి చేస్తామని డిప్యూటీ సీఎం హామీ ఇచ్చారు. అధికారంలో ఉన్న 10 ఏళ్లలో ఎప్పుడైనా కేసీఆర్ గిరిజనుల గురించి ఆలోచించారా అని ప్రశ్నించారు. భూమి లేని నిరుపేదలకు తమ ప్రభుత్వం ఏడాదికి 12,000 ఇస్తోందని చెప్పారు. క్వాడ్స్ అక్రమ మైనింగ్ ఆరోపణల కేసులో అరెస్టైన మాజీ మంత్రి కాకాని గోవర్ధన్ రెడ్డికి నెల్లూరు జిల్లా వెంకటగిరి కోర్టు 14 రోజుల పాటు రిమాండ్ విధించింది. పొదలకూరు పోలీస్ స్టేషన్లో కాకాని గోవర్ధన్ రెడ్డిపై పలు తీవ్రమైన అభియోగాలు నమోదయ్యాయి. క్వాడ్స్ ఖనిజాన్ని అక్రమంగా తవ్వకం, దాన్ని అక్రమంగా రవాణా చేయడం, నిబంధనలకు వ్యతిరేకంగా పేలుడు పదార్థాలు ఉపయోగించడం వంటి ఆరోపణలున్నాయి. అంతేకాకుండా ఈ అక్రమ మైనింగ్ ను అడ్డుకోవడానికి ప్రయత్నించిన స్థానిక గిరిజనులను బెదిరించారన్న ఆరోపణలు కూడా ఆయనపై ఉన్నాయి. దేశంలో పరిపాలన, వ్యవస్థాపరమైన సమస్యలకు జమిలీ ఎన్నికలు పరిష్కారం చూపుతాయని ఏపీ డిప్యూటీ సీఎం పవన్ అన్నారు. ఒకే దేశం ఒకే ఎన్నికపై బీజేపీ చెన్నైలో ఏర్పాటు చేసిన కార్యక్రమానికి ఆయన ముఖ్య అతిథిగా పాల్గొని ప్రసంగించారు. ఏటా దేశంలో ఏదో ఒక చోట ఎన్నికలు జరుగుతున్నాయని, దాంతో ప్రజాపాలనపై దృష్టి పెట్టలేకపోతున్నామని చెప్పారు. ఇలాంటి వ్యవస్థతో తాము అలసిపోయామని అన్నారు. 5 ఏళ్లలో 800 రోజులు ఎన్నికలకే సరిపోవడంతో అభివృద్ధి వెనక్కి వెళ్తోందని, ఇది ప్రజల జీవితాలపై తీవ్ర ప్రభావం చూపుతోందని పవన్ వాపోయారు. 1 నేషన్ 1 ఎలక్షన్ విషయంలో తమ నిర్ణయాన్ని డీఎంకే మార్చుకోవాలని కోరనున్నట్లు పవన్ తెలిపారు. ట్రాఫిక్ అసిస్టెంట్లుగా ట్రాన్స్జెండర్లను ప్రభుత్వం నియమించడం కొత్త చరిత్ర అని, దేశంలో ఫస్ట్ టైం తెలంగాణలో సీఎం రేవంత్ రెడ్డి ఈ కార్యక్రమానికి శ్రీకారం చుట్టారని మంత్రి సీతక్క అన్నారు. ఈ విషయంలో తెలంగాణ మోడల్ను ఆదర్శంగా తీసుకుని ఇతర రాష్ట్రాలు కూడా ఫాలో అవుతున్నాయని అన్నారు. దేశానికి ఆదర్శంగా తెలంగాణ నిలుస్తోందని అన్నారు. 6 నెలలు క్రమశిక్షణతో డ్యూటీ చేసి ట్రాన్స్జెండర్లు తమను తాము నిరూపించుకున్నారని చెప్పారు. దేశంలో ఎక్కడా లేని విధంగా తెలంగాణలోని ట్రాఫిక్ అసిస్టెంట్లుగా ట్రాన్స్జెండర్లను నియమించామని అన్నారు మంత్రి సీతక్క. ఏపీ రాష్ట్ర డీజీపీగా హరీష్ కుమార్ గుప్తాను ముఖ్యమంత్రి చంద్రబాబు నియమించారు. 2 సంవత్సరాల పాటు డీజీపీగా కొనసాగనున్నారు. ఇటీవల కేంద్ర ప్రభుత్వం నుంచి వచ్చిన ప్యానెల్ నుంచి హరీష్ కుమార్ గుప్తా పేరును సీఎం చంద్రబాబు ఎంపిక చేశారు. ఇప్పటివరకు ఏపీ ఇన్ఛార్జ్ డీజీపీగా హరీష్ కుమార్ గుప్తా ఉన్నారు. ఇందుకు సంబంధించి ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. తిరుమల మొదటి ఘాట్ రోడ్లో చిరుత సంచారం కలకలం రేపింది. వినాయక స్వామి ఆలయం సమీపంలో క్రాష్ బ్యారియర్పై చిరుత సంచారాన్ని వీడియో తీశారు వాహనదారులు. దానికోసం టీటీడీ, ఫారెస్ట్ సిబ్బంది గాలింపు చర్యలు చేపట్టారు.
పేలుళ్ల కుట్ర కేసులో విస్తుపోయే విషయాలు బయటపడుతున్నాయి. దేశంలో భారీ పేలుళ్లకు సిరాజ్ కుట్ర పన్నాడని, ఇందుకోసం పలు రాష్ట్రాల్లో అమాయక నిరుద్యోగ ముస్లిం యువకులకు డబ్బులు ఎరవేసి ఉగ్రవాద ఉచ్చులోకి దించాడని ఎన్ఐఏ, కౌంటర్ ఇంటెలిజెన్స్, పోలీస్ అధికారులు విచారణలో గుర్తించినట్లు తెలుస్తోంది. ఇందుకోసం సిరాజ్, సమీర్లు సిగ్నల్ యాప్ ను ఎంచుకున్నారు. ఇతర యాప్లను వినియోగిస్తే నిఘా సంస్థలు పసిగట్టే అవకాశం ఉందని, అందుకే సిగ్నల్ యాప్ ను ఎంచుకున్నట్లు విచారణలో వారు వెల్లడించినట్లు తెలుస్తోంది. సిరాజ్ ఈ స్లీపర్ సెల్స్ ను మానవ బాంబులుగా మార్చాలనుకున్నాడని, ఇందుకోసం దేశంలో 12 మంది యువకులతో కమ్యూనికేషన్ ఏర్పాటు చేసుకున్నట్లు తేలింది. తెలంగాణలో సరస్వతి పుష్కరాలు ముగిశాయి. కాళేశ్వరంలోని సరస్వతి ఘాట్ వద్ద జరిగిన పుష్కరాల ముగింపు వేడుకల్లో మంత్రి శ్రీధర్ బాబు పాల్గొన్నారు. కాళేశ్వరంలో ఈ నెల 15న ప్రారంభమైన పుష్కరాలు సోమవారం వరకు అంగరంగ వైభవంగా కొనసాగాయి. చివరి రోజున మాడుగుల నాగపడి శర్మ సరస్వతి పుష్కరాలు కాళేశ్వర క్షేత్ర వైభవాన్ని భక్తులకు తెలియజేశారు. పండితులు సరస్వతి నవరత్న మాల హారతిని నిర్వహించారు. అనంతరం సరస్వతి దేవికి కర్పూర నీరాజన సమర్పించారు. 30,000 లంచం తీసుకుంటూ ఉండగా ఖమ్మం రూరల్ సబ్ రిజిస్ట్రార్ గా ఏసీబీ అధికారులకు చిక్కారు. ఖమ్మం జిల్లా తల్లంపాడు గ్రామానికి చెందిన శ్రీనివాస్ అనే రైతుకు సంబంధించి 2 ఎకరాల వ్యవసాయ భూమిని వారి తల్లిదండ్రుల నుంచి గిఫ్ట్ డీడ్ చేసేందుకు రైతును సబ్ రిజిస్ట్రార్ అరుణ 50,000ను స్టాంప్ వెండర్ ద్వారా లంచం డిమాండ్ చేశారు. ఈ క్రమంలో బాధిత రైతు ఏసీబీ అధికారులను ఆశ్రయించగా రైతు నుంచి 30,000 లంచం తీసుకుంటూ ఉండగా ఏసీబీ అధికారులు సబ్ రిజిస్ట్రార్ అరుణను రెడ్ హ్యాండెడ్ గా పట్టుకున్నారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. ఈ సంవత్సరం ముందుగానే వర్షాకాలం వచ్చింది. గత కొన్ని రోజుల నుంచి దేశవ్యాప్తంగా వర్షాలు దంచికొడుతున్నాయి. ప్రజలకు చుక్కలు చూపిస్తున్నాయి. ఇక తెలుగు రాష్ట్రాల్లోనూ మోస్తరు నుంచి భారీ వర్షాలు కురుస్తున్నాయి. ఈ నేపథ్యంలోనే మహానగరం హైదరాబాద్ లో సోమవారం భారీ వర్షం కురిసింది. జూబ్లీహిల్స్, బంజారాహిల్స్, ఫిల్మ్నగర్, గచ్చిబౌలి, హైటెక్ సిటీ, మాదాపూర్, మణికొండ, మెహదీపట్నం, టోలీ చౌకీ, మాసబ్ ట్యాంక్, నాంపల్లిలో వర్షం పడింది. వర్షం కారణంగా ఐటీ కారిడార్లో భారీగా ట్రాఫిక్ జామ్ అయింది. దాంతో వాహనదారులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు. రేపు ఉత్తర బంగాళాఖాతంలో మరో అల్పపీడనం ఏర్పడే అవకాశం ఉందని ఐఎండీ స్పష్టం చేసింది. 29వ తేదీలోగా అల్పపీడనం బలపడే సూచనలు ఉన్నాయని పేర్కొంది. మే చివరి వారంలో దక్షిణ భారతదేశంలో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది. ఆంధ్రప్రదేశ్ మీద ఈ అల్పపీడన ప్రభావం పడనుందని వాతావరణ శాఖ పేర్కొంది. వచ్చే 4 రోజుల పాటు రాష్ట్ర వ్యాప్తంగా భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వెల్లడించింది. కోస్తా ఆంధ్రలోని పలు ప్రాంతాల్లో మోస్తరు నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని భారత వాతావరణ శాఖ తెలిపింది. హైదరాబాద్ వాతావరణ శాఖ తెలంగాణ ప్రజలకు హెచ్చరికలు జారీ చేసింది. రానున్న 3 రోజుల్లో తెలంగాణ వ్యాప్తంగా అతి భారీ వర్షాలు కురుస్తాయని వెల్లడించింది. ఇవాళ, రేపు, ఎల్లుండి భారీ నుంచి అతి భారీ వర్షాలు కురుస్తాయని పేర్కొంది. ఉత్తర తెలంగాణపై ద్రోణి కొనసాగుతున్న నేపథ్యంలో గురువారం వరకు భారీ వర్షాలు కురిసే అవకాశం ఉన్నట్లు వాతావరణ శాఖ తెలిపింది. ఉమ్మడి ఆదిలాబాద్, నిజామాబాద్, వరంగల్, ఖమ్మం జిల్లాల్లో పలుచోట్ల భారీ వర్షాలు కురుస్తాయని పేర్కొంది. పాకిస్తాన్ టెర్రరిజాన్ని ఓ టూరిజంగా భావిస్తోందని ప్రధాని మోడీ అన్నారు. ఆపరేషన్ సింధూర్ తర్వాత తొలిసారి తన సొంత రాష్ట్రం గుజరాత్ లో పర్యటించిన ఆయన భుజ్లో ఏర్పాటు చేసిన సభలో పాకిస్తాన్ తీరుపై తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తారు. ఉగ్రవాదం అనేది పాకిస్తాన్ కు జీవనాధారమన్నారు. పాక్ ప్రభుత్వం, సైన్యం తమ సొంత ప్రయోజనాల కోసం ఉగ్రవాదానికి మద్దతిస్తున్న విషయాన్ని అక్కడి ప్రజలు అర్థం చేసుకోవాలని సూచించారు. తమ జీవితాలను నాశనం చేస్తున్న ఈ ఉగ్రవాద ముప్పును అంతం చేసేందుకు ముందుకు రావాలని విజ్ఞప్తి చేశారు. పాక్ ప్రజలు శాంతి మార్గాన్ని ఎంచుకోకపోతే భారత సైన్యం ఆగ్రహాన్ని ఎదుర్కోవాల్సి ఉంటుందని హెచ్చరించారు. రోటీలు తిని హాయిగా బతుకుతారో, తూటాలకు బలవుతారో తేల్చుకోవాలని అన్నారు. ఆపరేషన్ సింధూర్ గురించి పాకిస్తాన్ కు ముందుగానే సమాచారం ఇవ్వడంతో భారత్ పంపిన రఫేల్ జెట్ల సహా పలు యుద్ధ విమానాలను కూల్చేశారని, వాటి వివరాలు బయటపెట్టాలని కాంగ్రెస్ చేస్తున్న ఆరోపణలపై కేంద్ర విదేశాంగ మంత్రి జయశంకర్ స్పందించారు. సైనిక దాడులపై ముందే తాను సమాచారం ఇచ్చినట్టు కాంగ్రెస్ పార్టీ చేసిన ఆరోపణలను ఆయన తోసిపుచ్చారు. ఇవి నిజాయితీ లోపించిన ఆరోపణలని, వాస్తవాలను వక్రీకరించారని అన్నారు.
మాజీ క్రికెటర్ సౌరవ్ గంగూలీ సోదరుడు స్నేహశీష్ కుటుంబానికి త్రుటిలో పెను ప్రమాదం తప్పింది. ఒడిశాలోని పూరి తీరంలో వీరు ప్రయాణిస్తున్న స్పీడ్ బోట్ ఒక్కసారిగా తిరగబడింది. అప్రమత్తమైన లైఫ్ గార్డ్స్ వెంటనే రంగంలోకి దిగి వారిని రక్షించారు. ముంబైలో భారీ వర్షాలు బీభత్సం సృష్టించాయి. ఆదివారం అర్ధరాత్రి నుంచి కురుస్తున్న కుండపోత వానలకు ఆర్థిక రాజధాని నగరంలో జనజీవనం స్తంభించింది. రోడ్లన్నీ జలమయం కావడంతో ఎక్కడికక్కడ వాహనాలు నిలిచిపోవడంతో వాహనదారులు తీవ్ర అవస్థలు ఎదుర్కొన్నారు. 107 ఏళ్ల నాటి వర్షపాత రికార్డును బ్రేక్ చేసేలా కురిసిన ఈ వర్షం ప్రభావానికి మెట్రో సర్వీసులు, రైళ్లు, విమాన సర్వీసులకు అంతరాయం ఏర్పడింది.